మాధవ్, స్మృతి. మా తమ్ముడు ఎన్ఆర్ఐ స్టేటస్. అవును. 6 మంత్స్ బ్యాక్ వాడు ప్రాపర్టీ సేల్ చేస్తాను అన్నప్పుడు వాడికి ఇంత పెద్ద ప్రొసీజర్ చెప్పాం. ఇప్పుడు ఇందాక క్లయింట్ వచ్చి తను ఫ్యూచర్‌లో సేల్ చేద్దాం అనుకుంటున్నాడండి. నేను ఎన్ఆర్ఐ అనంటే తనకేమో సింపుల్ ప్రొసీజర్ చెప్పేసావు. ఎందుకు మాధవ్ ఇలా? అంటే 6 మంత్స్ బ్యాక్ బడ్జెట్‌లో ఏం చెప్తారో నిర్మలా సీతారామన్ మ్యామ్ నాకు చెప్పలేదు స్మృతి. సో, ఈరోజు టాపిక్ ఏంటో మీకు అర్థమైంది కదండీ! లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ ద బడ్జెట్ అబౌట్ ఎన్ఆర్ఐ సెల్లింగ్ ప్రాపర్టీ. సో, ఇన్నాళ్ళు ఎన్ఆర్ఐస్ ఎవరైనా సరే ప్రాపర్టీ సేల్ చేద్దామని అనుకుంటున్నారనుకోండి ఇండియాలో ఉన్నవి. అలాగే ఎవరైనా ఇండియన్ రెసిడెంట్స్ ఎన్ఆర్ఐ దగ్గర నుంచి ఏమైనా ప్రాపర్టీ బై చేద్దామని అనుకున్నా సరే కొంచెం లెంథీ ప్రొసీజర్ ఉండేది. టాన్ తీసుకొని, టాన్ ద్వారా వాళ్ళకి టీడీఎస్ డిడక్ట్ చేసి, టీడీఎస్ డిడక్ట్ చేసింది తర్వాత 27 క్యూలో ఫైల్ చేసి, వాళ్ళ తర్వాత ఫార్మ్ 16 ఇచ్చి అన్నీ చేయాలి. ఇదన్నీ అయిన తర్వాత ఎన్ఆర్ఐస్ ఏమో వాళ్ళు ఇన్‌కమ్ టాక్స్ పే చేసి, ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌గా ఫైల్ చేసిన తర్వాత ఆ ఫార్మ్ 15 సీబీ ద్వారా రీపాట్రియేషన్ చేసుకునేవారు. సో, లెంథీ ప్రొసీజర్ ఉండేది. బట్ ఈ బడ్జెట్‌లో కొంచెం ప్రొసీజర్ తగ్గించారు. అదేంటి అనంటే టాన్ అనే ఫీల్డ్ నుంచి తీసేసారనమాట. సో, ఇన్ ఎ నట్‌షెల్ ఆ టాన్ రిక్వైర్మెంట్ అనేది రిమూవ్ చేసేసారు. ఎవ్రీథింగ్ హాస్ బికమ్ పాన్ టు పాన్ బేస్డ్. ఎగ్జాక్ట్. She is Mujisri Sure and a chartered accountant and a company secretary. He is Madhav Sure, a chartered accountant and a company secretary. Thank you, Rehan Sure. Welcome. Stay tuned for more professional updates.